ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్ ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. యాదాద్రి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి ఓ 3 ఏళ్ల చిన్నారుడు మృతి చెందినటువంటి ఘటన సంచలనంగా మారింది. భువనగిరి మండలం వడవర్తి శ్రీనివాస రామానుజన్ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులను సాయంత్రం ఇంటికి తీసుకువెళ్ళేటువంటి అదే స్కూల్ బస్సు వద్దకు అక్కడికి తీసుకువస్తున్న సందర్భంలో ఆల్రెడీ స్కూల్కి వెళ్తున్నటువంటి ఒక బాబుని పికప్ చేసుకోవడానికి ఒక తల్లి తన ఇంకో చిన్న బిడ్డను ఎత్తుకొని అక్కడికి రావడం జరిగింది. స్కూల్ బస్సు వద్ద నిలబడి ఆ బస్సులో నుంచి కిందికి దిగుతున్నటువంటి ఒక బాబును బయటికి తీసుకునేటువంటి క్రమంలో తన చేతి మీద ఉన్నటువంటి బిడ్డను కిందికి దించింది. రియాన్స్ అతను చిన్న పిల్లోడు. తనను దించి తినను తీసుకునే లోపే ఈ చిన్న పిల్లగాడు రియాన్స్ బస్సు కిందికి అలా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఇది గమనించినటువంటి డ్రైవర్ వెంటనే బస్సును ముందుకు తీసుకువెళ్లడంతో ఒక్కసారిగా క్షణాల వ్యవధిలో సెకండ్ల వ్యవధిలోనే ఆ రియాన్స్ 3 ఏళ్ల చిన్నారి పైనుంచి ఆ బస్సు టైరు తల మీద నుంచి దూసుకువెళ్ళింది. దీంతో క్షణాల్లోనే అక్కడికక్కడే ఆ పిల్లాడు మృతి చెందినటువంటి ఘటన తల్లి కళ్ళ ముందే చూస్తుండగానే ఇదొక దారుణ ఘటన జరగడంతో ఆ తల్లి ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా తీవ్ర విషాదానికి కలగజేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రమాదం ఎలా జరిగింది, పూర్తి వివరాలకు సంబంధించి మా ప్రతినిధి శరత్ ఫోన్ లైన్లో మరిన్ని వివరాలు అందిస్తారు. శరత్, ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది, పూర్తి వివరాలు ఏంటి, అసలు ఏం జరిగింది, తప్పెవరిదని చెప్తున్నారు? థ్యాంక్ యూ సాయి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడపర్తి గ్రామంలో విషాదం నెలకొంది. 3 సంవత్సరాల బాలుడు రియాన్స్ నిన్న మొన్నటి వరకు ఆడుకుంటున్నాడు. తన అన్నను తీసుకొద్దామని చెప్పి తల్లితో పాటు చంకలో ఉన్నటువంటి రియాన్స్ అనుకోని సంఘటనలో అంటే తన అన్నను తీసుకొచ్చే బస్సు కింద పడి చనిపోయినటువంటి ఘటన సంచలనం లేపిందని చెప్పవచ్చు. ఎందుకంటే క్షణాల వ్యవధిలో జరిగినటువంటి ఘటన అని చెప్పాలి. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు అన్నతో పాటు ఆడుకున్నటువంటి రియాన్స్ లేకపోవడంతో చాలా బాధపడుతున్నటువంటి సంఘటన అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ తప్పిదము తల్లి తప్పిదం ఉంది, ఇందులో డ్రైవర్ తప్పిదం ఉంది. ఇద్దరి నిర్లక్ష్యం వల్ల ఆ చిన్న బాలుడు ఎందుకంటే చంకలో నుంచి దింపడం వల్లనే ఆ బాబు ముందుకెళ్ళినటువంటి సందర్భంలో డ్రైవర్ గమనించకపోవడంతో ఒకేసారి ఆ టైరు మన బస్సు టర్నింగ్ మీద టర్నింగ్ దగ్గర నిలబడ్డాడు. అది టర్నింగ్ నుంచి ఇట్లా ముందుకెళ్లే క్రమంలో టైర్ కింద పడి తల మొత్తం నిర్ధనుజు అయినటువంటి విషయం చెప్పవచ్చు. ఎందుకంటే నిజంగా మరి ఆ తల్లి చంకల నుంచి దించకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రాణం దక్కేదేమో. మరి ఆ పెద్ద కొడుకు కోసం ఆ పెద్ద కొడుకును తీసుకొచ్చే క్రమంలో దించే క్రమంలో ఆ ఉత్సాహంతో ఆ పెద్ద కొడుకును తీసుకునే క్రమంలో ఈ చిన్న బాబును 3 సంవత్సరాల బాబును దించడం అయితే చాలా తప్పిదం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ బాబును దించకుండా ఆ సంఖ్యలో ఉన్నట్లయితే ఆ ప్రాణం దక్కేదేమో. మరి నిజంగా ఈ ఘటన మాత్రం సంచలనం చెప్తుంది. ఎందుకంటే చూస్తున్నాం ఎన్నో రోజులుగా కూడా ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి. ఎందుకంటే డ్రైవర్ల నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఆ బస్సులు నడిపే డ్రైవర్లు పకడ్బందీగా ఉండాలి, ఖచ్చితంగా వాళ్ళకు ఏవి లైసెన్స్ కలిగి ఉండాలి. మరి నిజంగా చాలా జాగ్రత్తగా నడుపుతుండాలి. చూస్తున్నాం ఎన్నో ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా మరి అక్కడ ఆ గ్రామంలో మరి ఆ సంఘటన జరిగినటువంటి ప్రదేశంలో నిజంగా మరి డ్రైవర్ నిర్లక్ష్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ డ్రైవర్ చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే డ్రైవర్ కాకుండా మరొక ఒక ఆయా ఉంటది, ఆయానే దింపుతారు పిల్లల్ని. మరి అవును సార్, అంటే పిల్లవాడు దిగిన తర్వాత మనకు లెఫ్ట్ ఉండేటువంటి మిర్రర్ లో కూడా డ్రైవర్ కి లెఫ్ట్ సైడ్ ఉండే మిర్రర్ లో కూడా తను గమనిస్తాడు దిగారా, ఆ దిగిన ప్యాసింజర్ కొంత బస్ కి దూరం జరిగారా ఆ తెలుసుకున్న తర్వాతనే మూవ్మెంట్ అను చేస్తుంటారు ఏ డ్రైవర్ అయినా కూడా. మరి ఆ మిర్రర్ లో చూస్తే మరి బాలుడు వీళ్ళందరూ దాని కింద ఉన్నారనేటువంటి విషయం గమనించి ఉండాలి. అయినా కూడా ఎలా ముందుకు తీసుకువెళ్ళాడు? ప్రస్తుతం అసలు తప్పు జరిగింది ఎక్కడ అంటే చంకలో ఉన్నటువంటి చిన్న బాలుని ఆమె కింద వదిలిపెట్టడం పెద్ద తప్పిదం అయితే ఆ బాలుడు ఎటు పోయిండో కూడా చూడలేని పరిస్థితుల్లో తల్లి ఉన్నది. మరి ఆ బాలుడు నిజంగా చిన్న బాలుడు కాబట్టి ఆ బస్సు కిందికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మిర్రర్ లో డ్రైవర్ చూసుకోవాలి. ఎందుకంటే అతని బాధ్యత. ఖచ్చితంగా ఒక బస్సు నడిపే వ్యక్తి ఖచ్చితంగా మామూలుగా వేరే వెహికల్స్ నడిపే వ్యక్తులు ఎలా ఉన్నా ఏం కాదు, కానీ స్కూల్ బస్సే నడిపే వ్యక్తులు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. ఎప్పటికప్పుడు కూడా ఆర్టీఓ అధికారులు, జిల్లాకు సంబంధించి కావచ్చు, రాష్ట్ర అధికారులు కావచ్చు, అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తుంటారు. ఆర్టీసీ వాళ్ళకి కావచ్చు, అదేవిధంగా మన స్కూల్ బస్సు నడిపే వారు కూడా ఎప్పుడు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఇలాంటి తక్కువ జీతాలు ఇస్తూ ఇలాంటి వాళ్ళని తీసుకుంటున్నారని చెప్పి కొంతమంది కూడా ఆ గ్రామంలో కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఎందుకంటే ఇష్టానుసారంగా వెళ్తుంటారు, స్పీడ్ గా వెళ్తుంటారు, ఆ రోడ్డు వెంబడికి అడ్డగోలుగా వెళ్తుంటారు స్కూల్ బస్సులు. ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా పట్టించుకోవాలని చెప్పి కొంతమంది కూడా వాపోతున్న విషయం. ఏది ఏమైనప్పటికీ ఒక అమానుషము చాలా నిన్న మొన్నటి వరకు వడి అడుగులు వేస్తూ
చిన్న చిన్న పలుకులు పలుకుతూ వారి యొక్క అన్నను పిలుద్దామనేటువంటి సందర్భంలో అన్నను తీసుకొచ్చే క్రమంలోనే ఈ యొక్క చిన్న బాలుడు చనిపోవడం అయితే నిజంగా బాధ కలిగిస్తుంది సాయి. ఎందుకంటే సుమన్ టీవీని కలిసివేస్తుంది. ఎంబడే అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు కూడా సుమన్ టీవీని కూడా ఆశ్రయించారు. ఇమ్మడే చెప్పారు, సార్ ఇలా ప్రమాదం జరిగింది, ఇలా డ్రైవర్ నిర్లక్ష్యం జరిగిందని చెప్పి కూడా మనకు కూడా కాల్ చేసినటువంటి పరిస్థితి. వడపర్తికి సంబంధించిన గ్రామస్తులు కూడా మనల్ని సంప్రదించారు. రైట్, థ్యాంక్ యూ శరత్. అది ప్రస్తుతము యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగినటువంటి ఒక ఘోర ప్రమాదం అయితే ఆ కుటుంబాన్ని ఇప్పుడు పూర్తిగా చిదిమేసిందని చెప్పాలి. ఒక బాబుని స్కూల్లో నుంచి తీసుకుందామని చెప్పేసి పికప్ చేసుకుందామని చెప్పేసి వచ్చినటువంటి ఆ తల్లికి తన చేతిలో ఉన్నటువంటి ఇంకో బాబు దాని కింద పడి చనిపోయినటువంటి దుస్థితి ఆ తల్లిని ఇప్పుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. తనని పూర్తిగా విషాదవదనంలోకి నెట్టేసినటువంటి పరిస్థితి. ఒక బాబు కోసం వెళితే ఇంకో బాబు వెళ్ళిపోయాడే అంటూ ఆ తల్లి ఏడుస్తున్నటువంటి తీరు ఇప్పుడు అక్కడ ఉన్న వారందరినీ కూడా కలిచివేస్తుంది. ఆ కుటుంబం మొత్తం కూడా ఇప్పుడు ఒక విషాదవదనంలోకి వెళ్ళిపోయింది. స్థానికంగా కూడా అందరూ ఈ యొక్క ఘటన జరిగినటువంటి వెంటనే ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. స్కూల్ పిల్లలను బస్సులోకి తరలించేటప్పుడు లేదా తీసుకువెళ్ళేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలనేది మరొకసారి ఈ ఘటనతోటైతే వారందరికీ ఈ ఘటన చూసిన తర్వాత అయితే భయాందోళన కలిగేటువంటి పరిస్థితి ఏర్పడింది.